ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆగస్టు 3 నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో వాగ్దానం చేత చూసినటువంటి మన జీవితాల్లో ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభు ఈ మాటలు ఎవరితో పలుకుతున్నారంటే, మన మూల పురుషుడు పితరుడైనటువంటి అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు మళ్ళా హెబ్రీయులకు రాసిన పత్రికలో గ్రంథస్థం చేయబడింది. ఆది కాండము 12వ అధ్యాయంలో మొట్టమొదటి 4 వచనాలు మీరు చూసినట్లయితే, ప్రభు అబ్రహామును పిలిచి తనకు తెలియనటువంటి ప్రదేశానికి పంపిస్తున్నప్పుడు ప్రభు అబ్రహాముతో చెప్పినటువంటి మాటలు, అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను. As a man of God, today I am going to tell you, God is going to bless all of you. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. Surely I will bless you. I will bless your family. Amen. I will bless your finances. I will bless your children. I will bless each and everything in our life. ప్రభుకు లోబడితే, ప్రభు మాటలను విశ్వసిస్తే, దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా surely for generations and generations God is going to bless. ప్రభు మన పరిచర్యలను, మన కుటుంబాలను, మన యొక్క సమస్తాన్ని నిశ్చయముగా ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, వందనాలు. మరొకసారి ప్రభువా, మమ్మలను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని ప్రభు ఇచ్చిన వాగ్దానముకే వందనాలు. వాగ్దానం క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తాను. ప్రభువా, మమ్మలను కాదు అనేకులను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలను, ప్రతి జీవితాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్యను దీవించండి, ఈ కుటుంబాలను దీవించండి, రక్షణ కార్యాలు జరిపించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మెండుగా మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.